హలో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత మిద్దెపైకి వచ్చారనమాట. ఇదిగోండి చూసారా, ఈ పువ్వులు పింక్ కలర్ అనమాట. ఇన్ని రోజులు ఎల్లో కలర్ ఎక్కువ వస్తూ ఉంది, ఇప్పుడు పింక్ మందారం చామంతి పూలు చూసారా ఎన్ని ఉన్నాయో. ఆ తర్వాత మీకు ఇంకొకటి చూపించాలా. సో ఇది అడిగారనమాట, ఈ పింక్ రోజ్ అనమాట నన్ను అడిగింది. ఇది వచ్చి నర్సరీలో నాటు పింక్ రోజ్ అని అడిగితే ఇస్తారు ఫ్రెండ్స్. నాటు రోజ్ అనమాట. మా ఫ్రెండ్ అడిగినారు, నాటు పింక్ రోజ్ అనమాట ఇది. ఓకే, సో ఇందులో చాలా వరకు నాకు ప్రాబ్లం ఏంటి అంటే ఆకులు తినేస్తున్నాయి. అది ఏంటో తెలియదు, దాని అంతా కట్ చేస్తాను. సో వాటర్ పట్టాలి ఇప్పుడు. చాలా రోజెస్, నిన్నైతే 2 డేస్గా రాలేదు టెర్రస్కి. బాబు నీళ్ళు పడతా ఉన్నారు. ట్యాంక్ నిండిపోయింది, నేను మోటార్ తిప్పలేదు. ఓకే, సో మీకు నేను చూపించాలి అనుకున్నాను కదా, అదేంటి తెలుసా? ఆల్రెడీ మీరు చూసారనుకుంటా. ఇది వచ్చి మెంతి వేసాను కదా, సో అది వచ్చేసింది, జర్మినేట్ అయిపోయింది. ఇది ఇక్కడ తర్వాత మెయిన్ మీకు చూపించాల్సింది చూసారా, టమోటాలు. ఇదిగోండి మై ఫేవరెట్ వెజిటేబుల్ కాకరకాయ. సూపర్ వస్తుంది. కాయలైతే ఫుల్గా వచ్చేసాయి అన్నమాట. చెట్టు బాగా పెద్దదవుతుంది. ఇక్కడ నాకు భయం ఏంటి అంటే మంకీ కోతులు వచ్చేసి ఫుల్గా పీకేస్తున్నాయి. ఇందులో వంకాయలు అయితే 2-3 వచ్చినాయి కదా, ఆ 2-3ని మంకీ తీసేసింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకటి వచ్చింది, తినేసింది. అసలు యాక్చువల్గా చాలా వచ్చినాయి వంకాయలు, పిందెలు రాగానే తినేసింది. సో అదే అనమాట. ఈరోజైతే పూలు కోసుకొని మొక్కలకి నీళ్ళు పట్టాలి. నీళ్ళు పట్టేసి నెక్స్ట్ చూసారా మన మందారం పూలు ఎన్ని వచ్చాయో చూసారా. యాక్చువల్గా నేనైతే ఇంకా కేర్ తీసుకోలేదు. ఇంకా కేర్ తీసుకుంటే ఇంకా ఫుల్గా వస్తాయన్నమాట పూలు. నాకు టైం సరిపోవడం లేదు, కేర్ తీసుకోలేదు అనమాట. ఇంకా అయితే ఫుల్గా వస్తాయి. తర్వాత మీకు నేను చూపించాను కదా, సో ఇదే ఆవాల మొక్క, ఆవాల ఆకు అంటారు కదా, ఆవాలు వేస్తే వస్తుంది కదా, అదనమాట ఇది. సో ఇది వచ్చి తాలింపు చేసుకొని ఫ్రై చేసుకొని తింటే చాలా మంచిది. ఇది వచ్చి చాలా చూసారా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది అనమాట, కొంచెం నసనసగా ఉంటుంది. కానీ దీన్ని ఏం చేయాలంటే ఫ్రై అట్లా ఆకుకూర చేసినట్టు చేయకూడదు. ఫస్ట్ కట్ చేసేసి క్లీన్ చేసుకొని నీట్గా కట్ చేసేసి వాటర్లో ఉడకబెట్టి ఆ వాటర్ వచ్చి తీసేసేయాలన్నమాట. తీసేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. సో ఈసారి మనకు వచ్చింది అంటే నేను అది చేసి చూపిస్తాను. ఇదిగోండి మనం వేసాం కదా ఆ రోజు, ఇదిగోండి వచ్చాయి చూసారా. ఇవన్నీ అవే అనమాట. చాలా మంచిది హెల్త్కి ఇది. చాలా అంటే చాలా 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 మంచిది హెల్త్కి. సో మనకి మొగ్గలు వస్తున్నాయి. సపరేట్ చేసిన తర్వాత మొగ్గలు బాగా వస్తున్నాయి. అన్నింటికి మొగ్గలు బాగా వస్తున్నాయి సపరేట్ చేసిన తర్వాత. సో అందులో కూడా అనమాట చాలా బాగా వచ్చాయి. సో అవన్నీ నేను ఇప్పుడు ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ చేస్తే మొగ్గలు మనకి ఇంకా బాగా వస్తాయి అన్నమాట. సో ప్రూనింగ్ చేయాలి. ఇప్పుడైతే మొక్కలకి నీళ్ళు పట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసారా, ఆ రోజు మనం ఆనియన్ ఒకటి ఉండింది కదా, సో అది వేసాను, పెద్ద ఆనియన్. ఇలా ఒక 2-3 ఆనియన్ వేసుకున్నాం అనుకోండి, మనము దీంతో సపరేట్గా కూర చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో అది కూడా వేసేసాను. ఇంకా 2-3 వేసి ట్రై చేద్దాం. ఓకే.